హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇప్పటి వరకు నాకు చాలా కమెంట్స్ వచ్చినాయి రెడ్మీ నోట్ 13 Pro Plus గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేయమని. ఇది అప్కమింగ్ మొబైల్ నవంబర్ మంత్ ఎండ్ లో కానివ్వండి ఆర్ డిసెంబర్ మంత్ లో ఈ మొబైల్ లాంచ్ అవ్వచ్చు. లాంచింగ్ ప్రైస్ చాలా అంటే చాలా ఎక్సైటింగ్ గా ఉంది అండ్ వీళ్ళు తీసుకొచ్చిన ఫీచర్స్ కూడా చాలా ఎక్సైటింగ్ ఉన్నాయి. ఈ మొబైల్ ఫోన్ ని ఖచ్చితంగా నేను పర్చేజ్ చేస్తాను. ఇది అరౌండ్ 25 నుంచి 30 వేల రూపాయల ప్రైస్ పాయింట్ లో లాంచ్ అవ్వచ్చు. బట్ కార్డ్ ఆఫర్స్ అన్ని ఉపయోగించుకొని వీళ్ళు బేస్ వేరియంట్ 256GB స్టోరేజ్ నే బేస్ వేరియంట్ కింద తీసుకొస్తారు. బట్ ఇది 23,000 రూపాయల్లో వస్తుంది అన్నట్లు మనకి రూమర్స్ బాగా వినబడుతున్నాయి కార్డ్ ఆఫర్స్ అన్ని ఇంక్లూడ్ చేసుకొని. అండ్ ఈ మొబైల్ ఫోన్ నేను ఖచ్చితంగా తెప్పిస్తాను. విత్ ఇన్ 1 వీక్ లో నేను తెప్పిస్తాను. అండ్ కంప్లీట్ డీటెయిల్స్, అన్బాక్సింగ్స్, ఇనిషియల్ ఇంప్రెషన్స్, కెమెరా రివ్యూ, ఫుల్ రివ్యూ, ఎవ్రీథింగ్ మీకు 1 వీక్ లో పోస్ట్ చేసేస్తాను. రివ్యూ మాత్రం ఒక 10 days తర్వాత పోస్ట్ చేస్తాను కంప్లీట్ గా యూజ్ చేసిన తర్వాత. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు 4వ తారీఖు నేను ప్రసాద్ అని కలవడం జరిగింది. దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ తో నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఒక డెడికేటెడ్ వీడియో అప్లోడ్ చేశాను. ఒకవేళ మీరు కావాలనుకుంటే ఆ వీడియోని చూడొచ్చు. పైన ఐ కార్డ్స్ లో డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తున్నాను. అండ్ నోట్ 13 Pro Plus గురించి మాట్లాడుకుంటే ఇప్పటి వరకు ఉన్న నోట్ సిరీస్ తో ఈ ఫోన్ కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉండిద్ది. ఫస్ట్ మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. ఇందులో మనకి 6.67 ఇంచ్ డిస్ప్లే దొరుకుతుంది. ఇది ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే కాదు, 1.5K రెజల్యూషన్ డిస్ప్లే, ఓఎల్ఈడి డిస్ప్లే. ఫర్ ద ఫస్ట్ టైం రెడ్మీ నోట్ సిరీస్ లో ఓఎల్ఈడి డిస్ప్లే తో వస్తుంది. ఫర్ ద ఫస్ట్ టైం రెడ్మీ నోట్ సిరీస్ లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో తీసుకొస్తున్నారు. ఫర్ ద ఫస్ట్ టైం రెడ్మీ నోట్ సిరీస్ లో డాల్బీ విజన్ సపోర్ట్ కనబడుతుంది. ఫర్ ద ఫస్ట్ టైం రెడ్మీ నోట్ సిరీస్ లో 12-bit ప్యానల్ తో వస్తుంది. అండ్ ఇంకో ఫస్ట్ టైం ఏంటంటే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెక్టర్స్ ప్రొటెక్షన్ తో వస్తుంది. అండ్ ఇంకొకటి ఫర్ ద ఫస్ట్ టైం ఇందులో కర్వ్డ్ డిస్ప్లే తో వస్తుంది. నోట్ సిరీస్ అన్ని మీకు ఫ్లాట్ డిస్ప్లే కనబడతాయి. రియల్మీ 11 Pro Plus లో కూడా కర్వ్డ్ డిస్ప్లే ఉంటుంది. దానికి కాంపిటీటర్ గానే దీన్ని కూడా తీసుకొస్తున్నారు. 1800 nits పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. HDR10+ కి సపోర్ట్ చేసింది. వైడ్ 1L1 సపోర్ట్ ఉంది. నెట్ఫ్లిక్స్ లో కూడా మీరు HDR కంటెంట్ ని స్ట్రీమ్ చేసుకోవచ్చు. అండ్ 120Hz రీఫ్రెష్ రేట్ తో వస్తుంది. అండ్ ఫ్లికర్ ఫ్రీ డిస్ప్లే గురించి TUV రిఫైన్ సర్టిఫికేషన్ కూడా డిస్ప్లే పొందింది. మల్టీమీడియా ఎక్స్పీరియన్సెస్ మాత్రం ఈ ఫోన్ లో నెక్స్ట్ లెవెల్ ఉంటాయని చెప్పి ఇక్కడ అర్థమైపోతుంది. అండ్ ఈ ఫోన్ బ్యాక్ సైడ్ మనకి వేగన్ లెదర్ ఫినిష్ తో వస్తుంది. అండ్ దీంట్లో ఒక కలర్ మాత్రం 3-4 పేజల్స్ ఏవైతే మన క్రేయన్స్ లో ఉంటాయో వాటి టెక్స్చర్ ని ఇన్స్పైర్ చేసుకొని తీసుకొచ్చినట్లు మనకు కనబడుతుంది. 3-4 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. బ్రాండింగ్ కూడా క్యూట్ గా కొంచెం ప్రీమియం గా కనబడుతుంది. ఫోన్ చేతిలో ఎక్స్పీరియన్స్ చేయడానికి మాత్రం ప్రాపర్ గా ఉన్నట్లు నాకు అనిపిస్తుంది. అండ్ సెకండ్ రీజన్, ఈ ప్రైస్ పాయింట్ లో IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తీసుకొస్తున్నారు. మొన్న మోటో ఎడ్జ్ 14 Neo 20,000 రూపాయల ప్రైస్ పాయింట్ రావడం వల్ల మంచి బజ్ క్రియేట్ చేసింది. అదే బజ్ ఈ ఫోన్ కూడా క్యారీ ఫార్వర్డ్ అయింది. సెకండ్ హైలైట్ దీనికి IP68 మారే అవకాశం ఉంది. అండ్ థర్డ్ హైలైట్ Dimensity 7200 అల్ట్రా ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ క్యాపబిలిటీస్ మీరు గేమింగ్ పరంగా మాట్లాడాలనుకుంటే Antutu స్కోర్స్ దీనికి 7,80,000 వరకు స్కోర్ చేయడం జరిగింది. అబవ్ యావరేజ్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ మీరు పొందగలుగుతారు. కానీ దీంట్లో కెమెరాస్ విషయంలో కొంచెం బెటర్ క్యాపబిలిటీస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ 200 మెగాపిక్సెల్ కెమెరాకి ఈ ప్రాసెసర్ సపోర్ట్ చేసింది. అండ్ బెటర్ AI కంపాటబిలిటీస్ ఉంటాయి కెమెరాస్ లో. ప్రాసెసర్ కనుక కొన్ని ప్రోస్ ఉన్నా కానీ ఈ ప్రాసెసర్ మీద నాకు కొంచెం మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి. అండ్ ఎందుకో కొంచెం హీటింగ్ కి దారితీసిద్ది అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఈ మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా నేను టెస్ట్ చేసి మళ్ళీ దీని గురించి మళ్ళీ మాట్లాడతా. అండ్ ర్యామ్ కాన్ఫిగరేషన్స్, ఇది చైనీస్ వేరియంట్ లో 12GB ర్యామ్ తో 16GB ర్యామ్ తో లాంచ్ చేయడం జరిగింది. స్టోరేజ్ టైప్స్ 256GB 512GB తో లాంచ్ చేశారు. బట్ ఇండియన్ ప్రోడక్ట్ లో నేను గెస్ చేసేది 8GB 256GB కూడా తీసుకొస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఒకవేళ 8/256 తీసుకొస్తే మాత్రం 22,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో తీసుకొచ్చే అవకాశం ఉంది కార్డ్ ఆఫర్స్ అన్ని ఉపయోగించి లాంచ్ ఆఫర్ ప్రైస్ కింద. అండ్ ర్యామ్ దీంట్లో LPDDR5 కాన్ఫిగరేషన్ తో వస్తుంది. స్టోరేజ్ UFS 3.1 స్టోరేజ్ టైప్ తో వస్తుంది. ఫాస్టర్ ర్యామ్ అండ్ ఫాస్టర్ స్టోరేజ్ టైప్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో ఫోర్త్ హైలైట్ దీని ట్రిపుల్ కెమెరా సెటప్. మెయిన్ కెమెరా మాత్రం హైలైట్ కింద కన్సిడర్ చేయండి. మిగతా రిమైనింగ్ కెమెరాస్ అంత సాటిస్ఫాక్షన్ ఏం ఉండదు. మెయిన్ కెమెరా 200 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇది Samsung HP3 సెన్సార్ తో వస్తుంది. మెయిన్ కెమెరాకి OIS సపోర్ట్ ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కి సపోర్ట్ చేసింది. 4x వరకు మీరు జూమ్ చేసినా గానీ లాస్లెస్ షాట్స్ అయితే మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. కెమెరాస్ విషయంలో కూడా మీకు తెలిసిందే, ఇన్ డీటెయిల్ గా నేను చెక్ చేస్తాను. కెమెరాస్ చెక్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. కెమెరా రివ్యూ స్పెషల్ గా డెడికేటెడ్ గా ఏ ఫోన్ పర్చేస్ చేసినా గానీ మన ఛానల్ లో పోస్ట్ అవుతుంది. అలానే దీన్ని కూడా పోస్ట్ చేస్తాను. వైడ్ యాంగిల్ సెన్సార్ 8 మెగాపిక్సెల్ కెమెరా దొరుకుతుంది. అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఫైనల్లీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇక్కడ 32 మెగాపిక్సెల్ తో రీప్లేస్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్, బ్యాక్ సైడ్ మీ కెమెరాని యూస్ చేసి మీరు మాక్సిమం 4K 30 FPS వరకు వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా మాక్సిమం 1080p 60 FPS లో మీరు వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ 4K సపోర్ట్ లేదన్నట్లు మనకి టాక్. ఫైనల్లీ బ్యాటరీ గురించి దీంట్లో 5000 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేస్తున్నారు. 120 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళు క్లెయిమ్ చేసే దాని ప్రకారం 21 నుంచి 22 మినిట్స్ లోనే ఫుల్ ఛార్జ్ 0 to 100% ఛార్జ్ అయిందని చెప్తున్నారు. చూద్దాం, ఇది కూడా చెక్ చేద్దాం. అండ్ అడిషనల్ ఫీచర్స్ దీంట్లో NFC సపోర్ట్ ఉంటుంది. IR బ్లాస్టర్ సపోర్ట్ ఉంటుంది. డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉంటుంది. స్టీరియో స్పీకర్స్ దీంట్లో సపోర్ట్ ఉంటుంది. అండ్ ఇందాక నేను చెప్పినట్లు దీంట్లో IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ కి సపోర్ట్ చేసింది. 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉండదు. మెమరీ కార్డ్ స్లాట్ ఉండదు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా రెడ్మీ నోట్ 13 Pro Plus కి సంబంధించి ఇప్పటి వరకు మనకున్న రూమర్స్. అండ్ మాక్సిమం 99.99% ఇవే స్పెసిఫికేషన్స్ తో వస్తుందని చెప్పని నేను అనుకుంటున్నాను. ఈ ఫోన్ నేను చెప్పినట్లు ఖచ్చితంగా ఆర్డర్ చేద్దాం. వచ్చిన తర్వాత దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ మీ ముందుకు మళ్ళీ తీసుకొస్తా. అండ్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు తిరిగి వస్తాను. అంటిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ తరుణ్ అండ్ ఫర్ షూర్లీ సీ నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్.